మొంతా తుఫాను మంగళవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. ఈ ప్రభావంతో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ తుఫాను బుధవారం ఉదయం తీరం దాటుతుందని వాతావరణ హెచ్చరిక శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నాము. ఇక్కడ 700కు పైగా బోట్లు తీరానికే పరిమితం అయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా చేపల వేట మానేసి తీరానికే పరిమితం అయ్యారు. ఈరోజు కూడా వినియోగదారులు సంఖ్య బాగా తగ్గింది. ఫిషింగ్ హార్బర్లో చేపల విక్రయాలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ గతంతో పోల్చుకుంటే చేపల విక్రయాలు చాలా తగ్గుముఖం పట్టాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను కారణంగా చేపల వేట నిలిచిపోయి జీవనోపాధి కోల్పోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. రమణ అండి నా పేరు. బోటు వాడనండి. ఈ తుఫాన్ కారణం వల్ల వ్యాపారం గానీ సాగట్లేదు. బోట్లు గానీ వేట ఎక్కడ బోట్లు అక్కడ వచ్చాయి. కోస్ట్ గార్డ్ వాళ్ళు చెప్పడం వల్ల అందరూ ఎక్కడ సురక్షితంగానే ఉన్నాము. కాకపోతే ఇక్కడ వాతావరణం విపరీతంగా ఉంది. దానికోసం ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చెయ్యాలండి. అలాగే తింటాను అలాగే ఉంటాను మేడ్చేస్తాం. వాళ్ళకి ప్రమాదం కదా, సముద్రంలోకి వెళ్తే ప్రమాదం వాళ్ళకి. దానికోసమే ఎవరికైనా కావంత భయమే కదా, లేకపోతే లేదు ఏడ్చేస్తాం తెలపడదు. అలాగే పిల్లమ పిల్ల అంతే 3-4 రోజులు పని అవ్వకపోతే మనము ఇబ్బంది పడితే ఎలాగవుద్ది. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఏడవాలంటే అది ఇస్తాను, మరి ఏడు చేద్దాము అనగనుకుని మనము వాళ్ళు వెనక పడలేం కదా. 3-4 రోజులు పని లేకపోతే మనము వండలేమంత జరగదు కదా. అలాగే అందుకే మామూలుగా నడుస్తుంది. తుఫాను గురించి అయితే లాసేనండి, చాలా ఇబ్బందులు కూడా పడతాను. తుఫాను రోజుల్లో అయితే ఏమి ఉండదు సార్. ఇప్పుడు 4-5 రోజులు బట్టి రావడం వెళ్ళిపోవడం అలాగే ఇబ్బందులుగా ఉందన్నమాట. ప్రభుత్వ సహకారం కూడా ఇటు లేదు. ఎలా ఆదుకోవాలంటే మరి పేద పరిస్థితులకు ఎలా కావాలి కానీ అది ప్రభుత్వం తెలియాలి. మనం ఏం చెప్తాం, రావడం వెళ్ళడం సాధ్యాలు కట్టు 50 కిలోమీటర్ల దూరం వస్తాం. మాకే సహకారం లేదు. నా పేరు నారాయణ అండి. మేము బోటుకి వెళ్తాం. బోటుకి వెళ్ళిన వల్ల మాకు మత్స్యకారుల వల్ల ఇక్కడ తుఫాను వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మా ఇబ్బంది వల్ల బోట్ల వల్ల మాకు బాగా భారీ నష్టం. ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి బోట్లకి వెళ్ళి మేము నిలబడుతున్నాం. దానికి మీరు గవర్నమెంట్ ఏదైనా ఏదో సాయం చేసి మమ్మల్ని నిలబట్టాలని కోరుకుంటున్నానండి. ఇంతకు మించి ఇంకేమి లేదు. బోట్లన్నీ మొత్తం కట్టేసి మేమేదో ఇబ్బంది పట్టి బాధల్లో మేము చాలా అన్యాయంగా బాధల్లో ఉన్నాం. మాకు ప్రభుత్వం ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నాను. మొంతా తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు, కాకినాడకి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాను అమలాపురం కాకినాడ మధ్యలో బుధవారం తెల్లవారుజామున తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 38 అదనపు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలు తరలించారు. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ముమ్మర ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, విశాఖపట్నం, VBC ఆన్ టీవీ.